ఈ రోజు మూడో రోజుకు సమ్మె చేస్తున్నాం. నిన్న శంకరన్న గారు ఆత్మ బలిదానం మాత్రం మా కార్మికులకు చాలా బాధ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇంతమంది సఫర్ అవుతున్నాం గాని మీకు కాస్త కూడా కనువిప్పు కలగడం లేదు. మీరు చెప్పే వాళ్ళైతే నిన్న కేబినెట్ మీటింగ్లే చెప్పేవాళ్ళు. ఇంతవరకు అసలు మేము ఏం కోరికలు కోరినాం సార్? మంచి జీతాలు కావాలన్నాం, మంచి భవిష్యత్తు కోరుకుంటున్నాం, ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం, అయినా మీకు కనికరం కలగటం లేదు. దయచేసి చెప్తున్నాం సార్, ఇలా ప్రాణాలు తీసుకోవద్దు. ఏ కార్మికుడు కూడా ధైర్యంగా ఉండండి. మీకు ఏమైనా బాధ వస్తే మేము అందరం ఉన్నాం, మీకు సపోర్ట్ చేస్తాం, కానీ ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు. కార్మికులారా పోరాడదాం, ఇంకా కొద్ది రోజులు ఇంకా సమ్మె చేస్తాం. కానీ పెద్దవాళ్ళు రేవంత్ రెడ్డి అన్న మీకు దయచేసి చెప్తున్నాం, ఇకనైనా ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మీరు ప్రైవేట్ డ్రైవర్ల చేతిలో పెట్టిండ్రు. ఆధార్ కార్డు చూస్తే టికెట్ ఇచ్చినాం, మగవాళ్ళకు టికెట్ ఇచ్చినాం, పైసల టికెట్ ఇచ్చినాం. కానీ మీరు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆధార్ కార్డుకు డబ్బులు లేవు, జన్స్ ఎక్కినా డబ్బులు లేవు. ఇట్లా మీకు నష్టం జరగటం లేదా? మాలాంటి కార్మికులకు జీతాలు ఇస్తే మీకు నష్టం జరుగుతుందా? ఎందుకు మరి ప్రభుత్వం ఎందుకు ఇంత దిగజారిపోతుందో మేము కోరి తెచ్చుకున్నాం. బస్సుల 130 మంది ఎక్కుతే ప్రతి ఒక్కరికి చెప్పినాం పేరు పేరున, ఈ ప్రభుత్వం వస్తే మనకు మంచి రోజులు వస్తాయి, ఈ ప్రభుత్వం వస్తే మనకు మంచి జరుగుతాయని ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పి మీ ప్రభుత్వం తెచ్చుకుంటే మీ ప్రభుత్వం ఇదే మాకు ఇచ్చింది. ఇంకా మీరు ఇట్లా చేస్తే చిన్న కార్మికులు, చిన్న జీతాల వాళ్ళు, మధ్య తరగతి మనుషులు ఉన్నారు, ప్రాణ త్యాగాలు చేసుకుంటే అది మీదే బాధ్యత. ఎవరికి లైసెన్స్ లేని వాళ్ళకు మీరు ఇస్తాండ్రు. నిన్న ఏసీసీ దగ్గర యాక్సిడెంట్ అయింది, వాళ్ళ ప్రాణాలు పోయినాయి. వాళ్ళకి ఏం నడిపొస్తుందని మీరు అధికారులు కూడా చేతిలో పెడతాండ్రో మాకైతే అర్థమైతలేదు. ఇంత రోజు మేము డ్రైవరు మేము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తేనే యాక్సిడెంట్లు జరగకుండా క్షేమంగా వాళ్ళ సురక్షితంగా చేర్చినాం. నిన్న స్కూల్ పిల్లలు వచ్చిండ్రు, ఎంత కష్టపడ్డారో అది మాకు తెలుసు. మాకు ప్రాణం పోతుంది వాళ్ళని చూస్తుంటే, కానీ మీకు ఎందుకు కనువిప్పు కలుగుతలేదో అర్థం కావటం లేదు. ప్రైవేట్ వానికి బస్సు ఇస్తుర్రు, పంపిస్తుర్రు. ఎందుకు ఇంత ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుందో కొంచెం చూడండి. ఆర్టీసీ కార్మికులను కూడా, మేము కూడా ఆడపిల్లలం, ఎంత కష్టాలు, ఆరోగ్యాలు బాగలేకపోయినా డ్యూటీ చేస్తున్నాం, మాది సంస్థ అనుకొని చేస్తున్నాం. కానీ మీరెందుకు ఇట్లా ప్రభుత్వం ఎందుకు దిగజారిపోతుందో అర్థమైతలేదు సార్. మీకు ఎవరన్నా తప్పుడు సమాచారం ఇస్తారా? కార్మికులలోకి రండి, కార్మికులతో మాట్లాడండి సార్. ఎవరో చెప్పిన మాటలు మీరు ఎందుకు వింటారు? ఒకసారి కార్మికులలోకి రండి. అధికారులు కానీ ప్రభుత్వము కార్మికులలోకి రావాలి. ఎవరో చెప్పిన మాటలు విని మీరు మాత్రం పక్కకు తప్పుకుంటారు. పొన్నం ప్రభాకర్ గారు తప్పుడు సమాచారం ఇస్తాడు మొత్తం. మిమ్మల్ని చూసినాం మేము. ఈ పొన్నం ప్రభాకర్ తెలియదు, బట్టి మీకు వారికి ఎవరు తెలియదు. రేవంత్ అన్న రావాలి అని పట్టుబట్టి మిమ్మల్ని గెలిపించుకున్నాం. కానీ ఏది సార్, ఏది? మీరు ముట్టడి చేయాలి అనుకుంటే కొన్ని వీడియోలు ఉన్నాయి, ఎంత కోట్ల మంది ఉన్నావు కానీ సెక్రటరీ ముట్టడి చేసిండ్రు. అప్పుడు మిమ్మల్ని చూసినాం మేము. మీరు ప్రజలకు రాకపోతే బలిదానాలు స్టార్ట్ అయినాయి సార్. ఖబర్దార్.